సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ప్రభుత్వం తీసుకొచ్చాక ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ అంటే పీపీపీలు P4లు ఇవన్నీ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఎక్కువ ఛాన్సులు లేకపోతే అవకాశాలు ఇస్తున్నారంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి? విమర్శలు కాదు, నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. అంతకుముందు ఇలా ఉంచండి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సరే కేంద్రం చేస్తుంది అన్నప్పటికీ వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అది వరకు వ్యతిరేకించారు, ఇదంతా ఉంది కదా. నిన్న వాళ్ళు ఒక కీలక నిర్ణయం చేశారు. ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చి రకరకాలు తీసుకుంటూ కొత్త ఏమనాలి లక్షణాలతో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇవ్వాలి అని నిన్న మంత్రివర్గం నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసేది, బిల్లులు తీసుకునేది ఎట్లాగో కార్పొరేట్ ఆసుపత్రులు చాలా వరకు. కానీ దాని నిర్వహణ వ్యవహారం అంతా ప్రభుత్వం చేస్తేనే కదా దానికి న్యాయం జరిగేది. ఇక్కడ ఇచ్చేవాడు ప్రైవేటే, పుచ్చుకునేవాడు ప్రైవేటే అయిన తర్వాత ఇంకా దానికి అసలు ఏమీ ఒక రూపం లేకుండా పోతుంది కదా. మూడవది, ఇప్పుడు అసలే హెల్త్ కాస్ట్ చాలా పెరిగిపోయి ప్రజలు ఎన్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని తన బాధ్యతగా పెట్టుకొని చేసే బదులు ఆరోగ్యశ్రీని అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్పే ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటి వాటన్నిటిని కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తయారు చేసి, అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ అని ఒకటి ఉంది, దీని అంతటికి బాధ్యత వహించేది. ఎన్టీఆర్ ట్రస్ట్ను కూడా కలిపి దాన్ని ప్రైవేట్ చేయాలి అని నిర్ణయం చేశారు. అంటే ఆరోగ్య రక్షణ లేదా ఆరోగ్య బీమా ఇలాంటి విషయాలు కూడా ప్రైవేటుగా అప్పగించటము అంటే దాని అర్థం పూర్తిగా ప్రైవేటీకరణ. దీంతోపాటు ఇంకా ముఖ్యమైనది 10 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ప్రభుత్వ రంగంలో పెడతా ఉన్నారు. పూర్తిగా ప్రారంభించలేదన్నారు, అనుమతి వచ్చిందన్నారు. ఏదైతే ఆ ప్రభుత్వం దిగిపోయింది. అప్పటికి సీట్లు అయితే శాంక్షన్ అయినాయి. సీట్లు శాంక్షన్ అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సీట్లను ప్రస్తుతానికి అక్కర్లేదని చెప్పారు. అప్పుడే అందరు షాక్ అయ్యారు. సీట్లు అసలు రావడమే, శాంక్షన్ కావడమే కష్టం. అవి శాంక్షన్ అయితే వాటిని వదులుకోవడం అనేది చాలా అనాలోచితమైన నష్టదాయకమైన పని అని అప్పటి నుంచి ఏడాదిగా అస్పష్టంగా ఉండి నిన్న మంత్రివర్గంలో తీర్మానం చేశారు. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగంలో చేయాలి, పీపీపీ పద్ధతిలో చేయాలి అని. అంటే ప్రభుత్వ రంగంలో 10 మెడికల్ కాలేజీలు రావడానికి అవకాశం ఉండి సీట్లు కూడా శాంక్షన్ అయిన తర్వాత వాటిని తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం ఏముంది? అలాగే లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది, లిక్కర్ వ్యాపారం అదంతా. గత ప్రభుత్వం ఏమో ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మటం, అంతకుముందు అదే ఉండేది కదా, ప్రసాదం అన్న పదమే పుట్టింది కదా. దాన్ని ఎందుకైతే ప్రభుత్వ రంగంలో ఉంటే మళ్ళీ దాన్ని వీళ్ళు రాగానే ప్రైవేట్ రంగం అన్నారు. ఇప్పుడు ఆ పర్మిట్ల రూములు అనుమతించడం ఇవన్నీ చేశారు. కానీ లైసెన్స్ ఇస్తామంటే కూడా ఫీజు ఎక్కువ ఉందని, ఏదైతే ఎక్కువ మంది రాలేదు, వీళ్ళ విధానం కూడా పండలేదు. కానీ ప్రైవేటీకరణ, డిజిటల్ కార్పొరేషన్లో అనేక అవకతవకలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది, ఇదంతా అన్నారు. ఆ తర్వాత దానికి చైర్మన్గా పెట్టిన వాళ్ళు రాజీనామా చేశారు. అది నడుస్తూ ఉంది. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ కూడా 10 ఏళ్ల పాటు ప్రైవేట్కి ఇవ్వాలి, ఇస్తే తర్వాత అది గాడిన పడతా చూసుకోవచ్చు అని. నిన్ననే ఇంక ఇది కాకుండా సోలార్ కంపెనీలు, ప్రతి చోట సోలార్ కంపెనీల పేరుతో 100 ఎకరాలు. ఉదాహరణకు నిన్న గుంతకల్ దగ్గర అక్కడ అదానీ కంపెనీకి లేదా వేరే కంపెనీలకు భూములు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే రైతు సంఘం వాళ్ళు నిరసన తెలపడానికి వెళ్ళారు. ప్రభాకర్ రెడ్డి అని రైతు సంఘం కార్యదర్శి, అక్కడ స్థానిక శాసనసభ్యుడు గుంతకల్ నుంచి ఆయన ఫోన్ చేసి నానా బూతులు, మీరు వెళ్తారా లేదా, వచ్చి తంతాను అది ఇది అన్న పద్ధతిలో దాడి. నిన్ననే IAS చైర్మన్, ఒక మాజీ IAS అధికారి, పర్యావరణం వీటి మీద ఎప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడుతుంటారు. ఆయన ఒక హెచ్చరిక చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్ కంపెనీలతో పూర్తిగా కుమ్మక్కైపోయింది. వాళ్ళ ఒత్తిడి మేరకు మీరు ప్రతి చోట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దీంతో పర్యావరణం కూడా దెబ్బతినిపోతున్నది, వ్యవసాయ భూములు అట్టుపోతున్నాయి అని. నిన్ననే సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. పర్యావరణాన్ని వదిలేసి విచక్షణ రహితంగా ఇలా చేస్తూ పోతే ఇంకొన్నాళ్ళకి అడవి అనేది మనకు ఉండదు, మీరు జాగ్రత్త పడండి అని. ఇలా ఆంధ్రప్రదేశ్లో చూస్తే కరేడులో ఇండో సోలార్ కంపెనీకి భూములు ప్రతి చోట ఇదే తరంగా. ఆఖరుకు బనకచెర్ల అనే ఒక కొత్త దాన్ని తీసుకొని వచ్చి గేమ్ చేంజర్ అని పేరు పెట్టి, బనకచెర్లతో చాలా సమస్యలు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అది అలా ఉంచి అది ప్రైవేట్ రంగంలో కట్టాలి, అక్కడ నీళ్ళతో మొత్తం ప్రైవేట్ వాడే ఇంకా. కాబట్టి ఈ ప్రైవేట్ రూట్ అనేది వీళ్ళు ఇలా చేస్తూ కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ వాడికి ఇస్తాను అని చెప్తుంటే
వాళ్ళేమో మేము చెయ్యము, 12,000 ఇచ్చాము, దాన్ని బతికిస్తాము, అవి ఇవి అన్నారు. తీరా ఏమైంది, 43 విభాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేశారు టెండర్లు. అన్ని విభాగాలు ఇచ్చినా కానీ అది ప్రైవేట్ కాదంటారు. ఎవడైనా ఏం నమ్ముతారు? ఇంకా ఎలా కుదురు? తలకాయ ఇచ్చేస్తాము, గుండెకాయ ఇచ్చేస్తాము, చేతులు కాళ్ళు ఇచ్చేస్తాము, ఏం మిగులుతుంది, మనిషికి ఊపిరితిత్తులు ఇచ్చేస్తాం అన్నట్టుగా. కాబట్టి ఈ విచక్షణ రహితమైన ఈ ప్రైవేటీకరణ అన్నది నిజానికి చాలా అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. నిన్ననే ఐ థింక్ అమరావతిలోనూ గుంటూరులోనూ ఈ మాజీ విద్యావంతుల ఎమ్మెల్యే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఆయన ఇంకా చాలా మంది కలిసి ఒక సదస్సు జరిపారు, రౌండ్ టేబుల్. సార్, మీరు అమరావతిలో బిట్ వస్తుంది, లేకపోతే ఎస్ఆర్ఎం వస్తుంది, లేకపోతే బిట్స్ పిలాని వస్తుంది అంటారు, కానీ ప్రభుత్వ సంస్థలు ఏం పెట్టరా? ప్రభుత్వ సంస్థలు పెట్టండి, ఒక విశ్వవిద్యాలయం ప్రభుత్వాన్ని స్థాపించండి అని అడుగుతున్నారు. ఇలా చూస్తే కనుక ఇదొక స్ప్రీ ఆఫ్ ప్రైవేటైజేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్కు ఒక తీవ్రమైన అభ్యంతరకరమైన అంశంగా తయారవుతుంది. ఇంకా రాష్ట్రాల స్థాయి, జిల్లాల స్థాయిలో ఇది ఇంకా తీవ్రంగా ఉంది. సో ఇందులో మళ్ళీ కుస్తీ పోటీలు ఇవన్నీ ఎమ్మెల్యేల మధ్య మాకు రావాలా మీకు రావాలా, దానికి కూడా ఇది దారితీస్తుంది. దీంట్లో ఆరోగ్యం అనేది ఇవ్వడం మరింత, అసలే ఆరోగ్య భారం ఖర్చు పెరిగిపోయి ప్రజలు అవస్థపడుతుంటే ప్రైవేట్కి వెళ్ళాక ఏం జరుగుతుందో మనకు తెలుసు. మీకు ఆసుపత్రుల్లో మీరు చూస్తే ఇటువైపు చాలా బి గ్రేడ్ సి గ్రేడ్లోనేమో ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉంటారు, ఇటువైపు ఏమో మామూలుగా ఉంటుంది అది. కాబట్టి ఆ డబ్బులు కూడా మా చేతికి రాలేదని వాళ్ళు అంటారు. సో ఇదంతా ఒక పెద్ద వలయంగా పరాకాష్ఠకు చేరుతుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇది అన్నట్టుగా. రైట్ సార్.